మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి పొన్నాం ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గద్వాల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, రాజీవ్ రెడ్డి. ఇటీవల నూతన డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన సంగీతం శ్రీనివాస్, రాజిరెడ్డిలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నాం ప్రభాకర్. ఇటీవల నూతన డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన సంగీతం శ్రీనివాస్, రాజిరెడ్డిలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నాం ప్రభాకర్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం లేపుతున్నాయి. కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా దిష్టి వాళ్లకు తగలడం కాదు, ఇన్నేళ్లుగా వాళ్ల దిష్టే మా తెలంగాణకు, హైదరాబాద్కు తగిలింది అని జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రతిరోజు వందలాది మంది ఏపీ నుంచే హైదరాబాద్కు వస్తున్నారని, అలాంటప్పుడు తమ దిష్టి ఎలా తగులుతుందని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ దిష్టి తగులుతుందని అంత భయంగా ఉంటే ఓ దిష్టి బొమ్మ పెట్టుకోవాలని, దాన్ని తామేమీ ఆపలేదని వ్యంగ్యంగా అన్నారు. ఇంత తెలివిలేని వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతారంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి, తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది, ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం, ఆయన దిష్టి బొమ్మ ఎవడొద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఉప్పల్ హిల్స్ ప్రాంతంలో నిర్మించాలని ఆలోచిస్తున్నటువంటి ఎస్టీపీ ప్లాంట్ స్థలం ఎంపికలోనే అక్రమం జరిగిందని మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని కూర్మానగర్లో ఎస్టీపీ ప్లాంట్ నిర్మించవద్దని కాలనీ వాసులతో ఆయన ర్యాలీ నిర్వహించారు. నిర్మిస్తున్న ప్లాంట్ వద్దకు వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ అమృత్ పథకం కింద మురికి నీరును శుద్ధి చేయాలని, చెరువు నీటిని కూడా శుద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో కొన్ని వందల కోట్లను హైదరాబాదుకు ఇవ్వడం జరిగింది. ఆ పథకంలో భాగంగా నల్ల చెరువు కింద ఒక ఎస్టీపీ ఉంది. దానికి కెపాసిటీని పెంచే అవకాశం ఉన్నప్పటికీ సంబంధం లేనటువంటి మరొక ఎస్టీపీని నిర్మించి కూర్మానగర్, ఉప్పల్ హిల్స్, లక్ష్మీనగర్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్లు భావిస్తూ మరొక ఎఫ్టీఎల్ ప్లాంట్ను తీసుకువచ్చి ఇక్కడ నిర్మించడం అంటే ఇది ఒక సాంకేతిక పరమైన తప్పిదమని అన్నారు. నేను ఇక ఇంజనీర్గా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సరే చెరువుల కాలువలపైన ఎస్టీపీల నిర్మాణం జరుగుతుంది. ఆ చెరువు కాలువలలో పారే నీటిని శుద్ధి చేసి పంపడమే ఈ ఎస్టీపీల పని అన్నారు. శాంతియుతంగా కొనసాగుతున్న ధర్నా మా అభిప్రాయాన్ని తెలియజేసే నిరసన, దీనికి అందరూ సహకరించాలన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నటువంటి ఒక హక్కు అని రాజ్యాంగమే చెప్తా ఉన్నది. ఒకవైపున ఈ యొక్క ఉప్పల్ హిల్స్ ప్రాంగణంలో నిర్మించాలని ఆలోచిస్తున్నటువంటి ఎస్టీపీ యొక్క స్థల ఎంపికలోనే అక్రమం జరిగిందని చెప్పని నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నా. అమృత్ పథకం కిందట మురికి నీరును శుద్ధి చేయాలని, చెరువు నీటిని కూడా శుద్ధి చేయాలని, కాలువల నీటిని కూడా శుద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోన అమృత్ అనే పథకం కింద కొన్ని వందల కోట్ల రూపాయలని హైదరాబాద్ మహానగరానికి ఇచ్చివేయడం జరిగింది. అయితే ఆ యొక్క పథకంలో భాగంగా ఇప్పటికే నల్ల చెరువు కింద ఒక ఎస్టీపీ ఉండంగా, ఆ యొక్క ఎస్టీపీ కెపాసిటీ పెంచడానికి అవకాశం ఉండంగా సంబంధం లేనటువంటి మరొక ఎస్టీపీని ఈ యొక్క కుర్మానగర్ ప్రజల్ని, ఉప్పల్ హిల్స్ ప్రజల్ని, అట్లాగే లక్ష్మీనగర్ ప్రజల్ని
వారి యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నట్టుగా ఎస్టీపీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే చాలా పెద్ద ఘోరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి తప్పిదం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. గత ప్రభుత్వాలు ఏనాడు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించలేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఓయూ పర్యటన సందర్భంగా ఓయూను అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో ఆయన రాకను విద్యార్థి నాయకులు స్వాగతించామని అన్నారు. ఓయూ అభివృద్ధికి 1000 కోట్లు కాదు 10,000 కోట్ల రూపాయలు కేటాయించిన పెద్ద పెద్ద భవంతులు కాదని, నలంద, తక్షశిల లాంటి జ్ఞాన భాండాగారాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాశాఖ అధికారులు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించి విద్యార్థుల సమస్యలు ఏంటో తెలుసుకోవాలన్నారు. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధికై ఠాగూర్ ఆడిటోరియంలో సభ నిర్వహించుకోవడం జరిగింది. ఏబీపీ ఆధ్వర్యంలో ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసమై 1000 కోట్ల నిధులను ఇస్తానని చెప్పడం, అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ల వారీగా మీకు ఎటువంటి కావాలి, ఎటువంటి మౌలిక వసతులు కావాలనేటువంటి సేకరిస్తున్న తరుణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అన్ని కళాశాలలను, కాన్స్టిట్యూషన్ కళాశాలన్నింటినీ కలిపి కూడా ఠాగూర్ ఆడిటోరియంలో సభను నిర్వహించి ఆ సభ ద్వారా వచ్చినటువంటి విద్యార్థులందరినీ కావచ్చు, గర్ల్స్ విద్యార్థినులు అందరూ కూడా తమ తమ అభిప్రాయాలను చెప్పడం జరిగింది. ఒకసారి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి విచ్చేస్తాం, పర్యటిస్తాం, యూనివర్సిటీ యొక్క అభివృద్ధికై మేము తోడ్పాటు పడతామని చెప్పేసిన తరుణంలో యూనివర్సిటీ నాయకులు దాన్ని స్వాగతిస్తున్నామని తెలియజేసిన తరుణంలో ఈ యొక్క ఆడిటోరియంలోనే సభ నిర్వహించి ఆ రోజు ఏదైతే ప్రకటించిండో మళ్ళీ డిసెంబర్ 9 తారీఖు వచ్చి నేను యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తాను, మీ యొక్క వీసీకి ఇంకో ఎవరైతే అధికారులు ఉన్నారో వారు అడగడంలో కూడా పేదరికంగానే ఉన్నారు. కానీ ఈ యొక్క రాష్ట్రం 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రంలో 1000 కోట్లు యూనివర్సిటీకి ఇవ్వడం పెద్ద విషయం కాదు. యూనివర్సిటీ ఉద్యమాల కేంద్రం, అదేవిధంగా తెలంగాణ రావడానికి కూడా ముఖ్య భూమిక పోషించినటువంటి ఈ యొక్క యూనివర్సిటీ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవడం నాకు కూడా ఆనందమే అని తెలియజేసిన తరుణంలో ఈరోజు యూనివర్సిటీ నుండి విద్యార్థి నాయకులుగా రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపించుకుంటున్నది ఏంటంటే, ఈ యొక్క 1000 కోట్లు కాదు దాదాపు 10,000 కోట్లైనా సరే ఈ యొక్క యూనివర్సిటీకి ఖర్చు పెట్టి బంగుల భవంతులు కాదు కావాల్సింది యూనివర్సిటీకి, నలంద, తక్షశిల వంటి జ్ఞాన భండాగారమైనటువంటి యూనివర్సిటీని తీర్చిదిద్దే విధంగా మీ యొక్క ప్రణాళికలు రచించుకోవాలి. వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల్ చిట్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రధాన గేటుపైకి ఎక్కి తాడు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్కు నచ్చజెప్పి కిందకి దింపేశారు పోలీసులు. 24 గుంటల భూమి కోసం 2 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తున్నారని, ఫారెస్ట్లో మా భూమి లేదు, మాది పట్టా భూమి అంటూ కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా ఫలితం శూన్యమని వాపోయాడు బాధితుడు. 24 గుంటల పట్టా పాస్బుక్ మాకు ఉన్నా కూడా ఫారెస్ట్ అధికారులు ఆ భూమిని ఫారెస్ట్ ఆధీనంలోనే పెట్టడంతో మనస్తాపం చెందాడు శ్రీనివాస్. 24 గుంటల భూమి కోసం సూసైడ్ నోట్ రాసి వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ గేటుపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడు. అంటే ఇప్పుడు కలెక్టర్ మాటకు విలువ లేదన్నా, మాకు రైతులకు విలువ లేదన్నా, అన్నిసార్లు చెప్పినా కూడా కాకపోతే చెప్పండి. మరి మీరు లంచాలు అడుగుతారా? లంచ్ అడగనట్టు ఉంది సార్ అన్నమాట. మీకు ఏ విధంగా అయితే పన్ను తెలియదు, నాకెట్లా తెలుసు? నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయితే కాదు, ఒక రైతుని, నాకెట్లా తెలుసు? లేదంటే అంటారు ఈ మ్యాప్ చేంజ్ చేసుకొని రమ్మంటారు ఫారెస్ట్ అధికారులు. ఇది ఉంది కదా సార్, ఈ మ్యాప్ చేంజ్ చేసుకొని రావాలంటే ఇక్కడ సర్వే డిపార్ట్మెంట్ అడిగితే ఇది సీఎం అయినా కూడా చేంజ్ చేయలేడు. వాళ్ళు ఎట్లా చెప్పిండ్రు? ఇలాంటి మాకు తెలుసా సార్? నువ్వు ఆడబో అంటావు, ఈడబో అంటావు, అక్కడిక్కడ లేదు సార్. ఫారెస్ట్ ఉంది, రెవెన్యూ నుంచి అయితే అన్ని క్లియర్గా ఉన్నాయి. ఫారెస్ట్ వల్లే మాకు సతాయిస్తుంది. మా అమ్మగారి పేరు మీద ఉంది సార్, వడ్డే చంద్రమ్మ, మా అమ్మగారి పేరు మీద ఉంది సార్. పట్టలాండ్ ఉంది, 0.24 acres ఉంది సార్, 1/2 acre ఉంది. ఏదో ఇల్లీగల్ చేస్తున్నామంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి, కొట్టండి, జైల్లో పంపేయండి, పర్లేదు. తీసుకొస్తాం సార్, తిరిగి నా మీద నాకే చాలు సార్. ఏం చేస్తాం మరి? ఎన్నిసార్లు తిరిగినా కూడా నాకు పరిష్కారం లేదు. మరి నన్ను ఏం చేయమంటారు? జావక నేను ఇంకెన్ని రోజులు చుట్టూ తిరగాలి చెప్పండి? పరిష్కారం అవుతుంది సార్. మరి ఏమవుతుందో చెప్పండి? పరిష్కారం కాకపోతే ఇంకేమవుతుంది? అరే ఒక పేద రైతు ఇంటికాడ వ్యవసాయం చూసుకోవాలా, పశువుల్ని చూసుకోవాలి, ఇక్కడ తిరగాలంటే ఎంత కష్టము.
డబ్బులు లేక మంది తడుకొని వస్తాం చార్జీలో కూడా. ఎన్ని రోజులు తిరుగుతాం సార్ అట్లా? కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు వచ్చినావు? 11 టైమ్స్ వచ్చినాం. ఒకసారి ధర్నా కూడా చేసినాము, ఒకసారి పేపర్ కూడా ఇచ్చినాము, అయినా కూడా లాభం లేదు. జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన బంజారాహిల్స్లో జరిగింది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బంజారాహిల్స్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా రోడ్ నంబర్ 12లో ఓ వ్యక్తి జలమండలి సరఫరా చేసే నీటితో కారును కడుగుతూ కనిపించారు. దీంతో ఎండీ ఆగ్రహం వ్యక్తం చేసి తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా అతనికి నోటీసులు అందించి జరిమానా వేయాలని సంబంధిత మేనేజర్ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి 10,000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దీంతో ఎండీ ఆగ్రహం వ్యక్తం చేసి తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా అతనికి నోటీసులు అందించి జరిమానా వేయాలని సంబంధిత మేనేజర్ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి 10,000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో నందిగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎల్లగోని విక్రమ్ గౌడ్ సర్పంచ్ పదవికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నా పేరు విక్రమ్ గౌడ్, గ్రామం నందిగామ. ఇక్కడికి పొటెన్షియల్ మండలికి నామినేషన్ వేయడానికి వచ్చాను. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ చేసి వచ్చాను. కుకట్పల్లి నల్ల చెరువులు హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేత పనులు ఉద్రిక్తతకు దారితీసింది. ప్రకాష్ నగర్ వాసులు కూల్చివేతలను అడ్డుకునేందుకు సంఘటితంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు హైడ్రా సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. FTL ల్యాండ్గా గుర్తించిన ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు సిబ్బందిని రంగంలోకి దింపగా ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారు అంటూ ఆ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సరైన సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు చేపడుతున్నారని విమర్శించారు. తమకు సరైన సదుపాయాలు చూపించిన తర్వాతనే కూలగొట్టాలని ప్రకాష్ నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి తీవ్రతరం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా వారి సమక్షంలో హైడ్రా సిబ్బంది కూల్చివేత పనులు కొనసాగించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.